నేను ఫస్ట్ వీడియోలో మన ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోలో ఒక పాయింట్ అనేది జెప్పాను. మనం లైఫ్‌లో అట్‌లీస్ట్ మినిమమ్ ఒక 30% అయినా చిల్ అవ్వాలి అని జెప్పి. చిల్ అవ్వాలంటే లైక్ ఎంజాయ్‌మెంట్ అనేది లైఫ్‌లో ఉండాలి. లేకపోతే మన లైఫ్ అంతా ఎలా ఉంటుందంటే 'ఫస్ట్ ర్యాంక్ రాజు' సినిమాలాగా అందులో ఫస్ట్ హాఫ్ స్పెసిఫిక్‌గా అలా ఉంటుంది. ఏముండదు. మరి అంత ఉంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. అదెందుకు అన్నది మీ లైఫ్‌లో మీరు చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ ఓన్లీ స్కోరింగ్ మార్క్స్ 10థ్, ఇంటర్, గ్రాడ్యుయేషన్ ఓన్లీ మార్క్స్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాడంటే లైఫ్‌లో అదర్ ఏరియాస్‌లో అవేర్‌నెస్ అనేది ఉండదు. లైఫ్‌లో మనం పర్టిక్యులర్‌గా గ్రో అవ్వాలనుకుంటే మనకి అవేర్‌నెస్ ఉండాల్సింది ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఉండాలి. గ్లోబల్ సిట్యుయేషన్స్‌లో ఉండాలి. పాలిటిక్స్ మీద స్పెసిఫిక్‌గా సెన్సిటివ్ టాపిక్ బట్ దీని మీద నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్ కరెక్ట్ డైరెక్షన్‌లో ఉండాలి. ఇదే గాకుండా మన పర్సనల్ లైఫ్‌లో గూడా ఎలా గ్రో అవ్వాలి అనే కొన్ని కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి. ప్లస్ అలాంగ్ విత్ దట్ కొన్ని జనరల్ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నిటి మీద అవేర్‌నెస్ ఉంటే 10థ్, ఇంటర్, డిగ్రీలో, గ్రాడ్యుయేషన్‌లో మంచి మార్క్స్ లేకపోయినా గూడా లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే లైఫ్‌లో ఈ 30% అనేది గాదు. ఎంతో కొంత ఎంజాయ్‌మెంట్ అనేది ఉండాలి. బట్ ఆ ఎంజాయ్‌మెంట్ అనేది ఒక లిమిట్ వరకు ఉండాలి. బేస్డ్ ఆన్ సిట్యుయేషన్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ థింగ్స్ అవ్వచ్చు. అదైతే మనం అండర్‌స్టాండ్ జేసుకోవాలి. అండ్ లైఫ్‌లో ఎప్పుడు మనం 100% వర్క్ చేస్తూ ఉంటే బర్స్ట్ ఔట్ అయిపోతాము. అది వెరీ డేంజర్ ఇంకా. మెయిన్ పాయింట్ గురించి స్ట్రెయిట్‌గా జెప్పేస్తాను. ఇంతకుముందు కొంచెం డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. లైఫ్‌లో ఎంజాయ్ జేయడం అంటే టైమ్ వేస్ట్ చేయడం గాదు. మన ఎనర్జీని మళ్ళీ రీఫిల్ జేసుకోవడం. మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్‌ని మనం ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటే వర్క్‌ని కంటిన్యూయస్‌గా జేస్తూ ఉండి స్ట్రెస్ అయ్యి, ప్రెషర్‌లో ఉంటే ఎఫర్ట్స్ పెట్టినంత రిజల్ట్ వస్తుందో రాదో తెలీదు గానీ, బట్ ఫ్రీక్వెంట్‌గా మనం బ్రేక్స్ తీసుకొని కొంచెం మనము రిఫ్రెష్ అవునప్పుడు, లేదంటే ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మన ఎనర్జీ అనేది పంప్ అయ్యిద్ది. అలా పంప్ అవ్వడం వల్ల మన మైండ్ అనేది గూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అవ్వడం వల్ల స్ట్రెస్ లేకపోవడం వల్ల ఇంకా మంచిగా వర్క్ అయితే చేస్తాం. ఇదైతే నా ఫీలింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మాట్లాడదాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ విష్ణు చమర్తి సైనింగ్ ఆఫ్.